హాయ్ అండి. ఈరోజు నేను టిఫిన్కి మైసూర్ బోండా అయితే చేస్తున్నాను. ముందుగా 2 కప్పులు మైదా, 1 కప్పు పెరుగు, ఒక హాఫ్ కప్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఉప్పు, బేకింగ్ సోడా అన్నీ కావాలి. నేను 2 కప్పులు మైదా, 1 కప్పు పెరుగు, ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను. కలిపేటప్పుడు వాటర్ అయితే ముందుగా ఎక్కువ వేయకూడదు, ఉండలు లేకుండా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం లాస్ట్లో వేయాలి. ఇట్లా కొంచెంగా కలుపుకొని వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కలిపే ప్రాసెస్లోనే మైసూర్ బోండా బాగా వస్తాయి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా ప్రెస్ చేయాలి, పిండి మటుకు బాగా తిప్పాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇట్లా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక మనం హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాం కాబట్టి ముందు కొంచెం వేసుకున్నాము. తర్వాత ఆయిల్ మొత్తం కలుపుకున్నాక వేసుకోవాలి. నేను ఈ కప్పుతో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాను. మొత్తం ఇట్లా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మళ్ళీ ఒకసారి పిండిని అయితే బాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉంటే ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు. చూసుకొని ఉండలకు వస్తున్నాయా లేదా అని చూసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసినాక కొంచెం అట్లా ఒక సెకండ్ అట్లా వదిలేసి మళ్ళీ తిప్పుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయండి. బయట కొనే కంటే మనం ఇంట్లోనే వేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వస్తున్నాయి. దీనికి పల్లి చట్నీ అయితే చేశాను, చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.